నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. నిన్న రాత్రి శ్రీశైలం మండలంలో కురిసిన కుంభవృష్టికి పెద్ద పెద్ద బండరాళ్లు రహదారిపై పడ్డాయి. జలాశయం దిగువన రహదారి మార్గంలో రోడ్డుకు అడ్డంగా కొండ చర్యలు విరిగిపడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొండ చర్యలు విరిగిపడడంతో రాత్రి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. రోడ్డుపై పడ్డ కొండ చర్యల బండరాళ్లను త్వరగా తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలంటున్నారు. కొండ చర్యలు విరిగిపడుతున్న శాశ్వత పరిష్కారానికి అధికారులు ముందడుగు వేయకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. నిన్న రాత్రి శ్రీశైలం మండలంలో కురిసిన కుంభవృష్టికి పెద్ద పెద్ద బండరాళ్లు రహదారిపై పడ్డాయి. జలాశయం దిగువన రహదారి మార్గంలో రోడ్డుకు అడ్డంగా కొండ చర్యలు విరిగిపడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొండ చర్యలు విరిగిపడడంతో రాత్రి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరికిషన్, శ్వేత, బ్రహ్మరామ సమేత మల్లికార్జునుడు కొలువైనటువంటి శ్రీగిరి ప్రాంతంలో నిన్న కుండపోత వర్షం స్థానికులనే కాకుండా వాహనదారులని అలాగే పర్యాటకుల్ని కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ప్రధానంగా నిన్న సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఒక రకంగా వర్షం కురిస్తే అలాగే అర్ధరాత్రి 11 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా కుంభవృష్టి కురిసింది. దీంతో శ్రీశైలం ప్రధానంగా ఆలయ ప్రాంతంలోనే కాకుండా అలాగే జలాశయం వద్ద కూడా కొండ చర్యలు కూడా పూర్తిగా విరిగిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆందోళన చెందారు. ప్రధానంగా రాత్రి సమయంలో 9 గంటలకే పూర్తిగా వాహన రాకపోకలనంతా కూడా అటవీ శాఖ నిలిపివేస్తుంది. ఎందుకంటే జంతువులు తిరుగుతున్నటువంటి ప్రదేశం కావడంతో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ పద్ధతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి శ్రీశైల జలాశయం వద్ద ఉన్నటువంటి మలుపు వద్ద పైనుంచి కొండ చర్యలు ఒక్కసారిగా విరిగి రహదారిపై పడ్డాయి. ఆ సమయంలో ఎటువంటి రాకపోకలు లేవడంతో పెను ప్రమాదం తప్పిందని మాత్రం చెప్పుకోక తప్పదు. మరోవైపు రీసెంట్ గా జలాశయం క్రష్ గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేసినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే దగ్గర కూడా 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 10 గేట్లను కూడా 20 అడుగుల మేర లిఫ్ట్ చేశారు. ఆ నేపథ్యంలో ప్లంజుపూలు ప్రాంతంలో పడినటువంటి నీటితో ఆ తుంపర్లు అన్ని కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి కొండ ప్రాంతంలో పడి అప్పటికే బాగా ముద్ద అయినటువంటి కొండ ప్రాంతం అంతా కూడా రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి మరింత ముద్దగా తయారైపోయింది. ఒకసారిగా పట్టు సడలడంతో కొండలో ఉన్నటువంటి మట్టి రాళ్ళన్నీ కూడా దొల్లుకుంటూ వచ్చి రోడ్డుపై పడ్డాయి. దీంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఇక్కడే శ్రీశైలానికి సంబంధించినటువంటి కుడి జల విద్యుత్ కేంద్రం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినది. అయితే మరింత పెద్ద బండరాళ్లు దొల్లిపడి ఉంటే ఒకవేళ ఆ కేంద్రం పైన కూడా పడేటటువంటి అవకాశం కూడా ఉంది. మరోవైపు ఇక్కడే లింగాలగట్టు ప్రాంతం, అంటే ఏవైతే బండరాళ్లు పడ్డాయో ఆ ప్రాంతానికి సంబంధించి కొద్ది దూరంలోనే లింగాలగట్టు అనేటువంటి ఒక గ్రామం కూడా ఉంది. ఈ గ్రామంలో కూడా బాగా వర్షానికి తడిసినటువంటి ఒక ఇల్లు కూడా కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో ఇటువంటి సంఘటనలు తరచూ చోటు చేసుకునేవి. వాహనదారులు కూడా గాయపడ్డటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరొకసారి ఇటువంటి ఘటనలు అనేవి పునరావృతం కాకుండా కొండ చర్యలు కిందికి పడకుండా ట్రెంచ్ అనేది కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వాహనదారులు విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఉదయం నుంచి కూడా ఏవైతే కొండ చర్యలు ఉన్నాయో వాటిని తీసే క్రమంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.